ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒకేసారి 14th వీక్లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చిందనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నామంటే ఈ వైల్డ్ కార్డ్లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దామన్న పాయింట్లో ఉండే. చెప్పారు వాళ్ళు, నేను ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అని రాష్ట్రాల్లో మీకు ఓటేసారు. మీరు ఏడుస్తుంటే నా మనసు బాధ అనిపించింది. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. మీరు చాలా సీరియల్ సీరియల్ చేశాను. నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు జయప్రకాష్. ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేశాడు. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా చెప్పాను, మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం.
ఇలాగే ఉండాలి మళ్ళీ ఇదే మెయింటైన్ చేయాలి మళ్ళీ మా అమ్మ వచ్చి లోపల ఏం తెలియదు తిను ఎన్ని ఫుడ్ వాగులు చేసావు వాగులు కాదు లాగులు 200 పైన చేసా కదా 200 వీడియోలు చేసినోడికి ఈ పేలిస్తే కేక్ మీద పడతాయి అవి తినలేమని మినిమం ఒకసారి లైట్ కట్ చేస్తుంది ఏమండి నేను అసలు దాని మీద పేలవలేదు ఇది ఏనికి ఎక్కడ పెట్టాలి అది తీసుకొని పెట్టుకోండి మెల్లగా నేను అన్నింది బేసిక్ గా నేను కాదు పేల్చింది ఇది నువ్వే పేల్చావు అసలు నా చేతిలో పేలలేదండి ప్యూర్లీ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వే పేల్చావు సరే ఇది తేజగా పెట్టు ఒక నిమిషం రింగ్ పెడతాను అడిగి మేడం రింగ్ అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పెళ్లి అప్పుడు ఆ రింగ్ సారీ దేనికి సరిపోతుంది కరెక్ట్ కంగ్రాట్స్ మేడం వన్స్ అగైన్ థాంక్యూ దాని తర్వాత కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ గైస్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ నేను వచ్చిన ఈ వేళ విశేషాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ తీసుకోండి అందరూ మేడం గారు పేపర్ కాకుండా తీసా వెరీ గుడ్ రా అమ్మా అది కాదు చుట్లో తప్పిన ప్రమాదం సీజన్ 8 బతికింది థ్యాంక్ యూ సో మచ్ కొంచెం సీజన్ 8 బతికింది చాలా చక్కగా ఆడావు తేజ సీజన్ 7 వచ్చి ఇమీడియట్ గా 1 ఇయర్ లోనే మళ్ళీ సీజన్ 8 కి వచ్చి ఇంత పేరు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు బాగా సంపాదించుకున్నావు చాలా ఆడుకున్నావు పేరు సంపాదించుకున్నావు అలాగే నువ్వు సంపాదించుకున్నావు అండ్ ఇంకోటి మేడం సీజన్ 8 లో సీరియస్లీ మీరు రాకపోతే నా జర్నీ ఎంత సాఫీగా సాగేది కాదు మీకు అవినాశానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మరి ముఖ్యంగా మీకు చాలా అంటే చాలా ఫస్ట్ వీక్ లోనే డౌన్ అయిపోయినా నన్ను లేపి నేనేదో లేపుకున్నాను మీరు లేపారు నన్ను దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ ఈ సపోర్ట్ ఎప్పుడు కంటిన్యూ అయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా సీరియస్ డెఫినెట్లీ ఎందుకంటే ఐ నో ఇప్పుడున్న మన పర్సనాలిటీస్ తో కొన్ని టాస్క్ మనం ఆడలేము అన్న ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడరా మీరు ఫీల్ అయ్యేవాడు కొంచెం తగ్గుంటే బాగుండండి ఎనర్జీ ఉంటే బాగుండు కొంచెం నేను పెట్టేవాడిని అనేసి
ఎఫర్ట్ పెట్టేవాడిని, ఇంకా ఎక్కువ పెట్టేవాడిని అనుకున్నాడు. బట్ స్టిల్ ఇలా ఉన్నా బస్తా గేమ్ కానీ నీకు ఏమి వచ్చినా గట్టిగా అందరికి బూస్ట్ ఇచ్చింది. ఫస్ట్ రోజు పిల్లలు లాస్కు పిల్లలు లాక్కెళ్ళి లటిక్కని పెడదాం. అసలు మామూలుగా ఆడలేదు. ఈవెన్ నేనైనా నువ్వైనా హౌస్లో ఉన్న అందరూ కూడా చాలా గట్టిగా ఆడారు, ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. సో మేమందరం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు గెలిచింది విజయం ఎప్పుడు గుర్తుండిపోద్ది. Yes, స్టేజ్ మీద నాకు సార్ ముందు చెప్పి మళ్ళీ ఎక్కడ చెబుతున్నా, బిగ్ బాస్ 8 సీజన్ జరిగి ఓటీటీ వీటన్నిటిలో కల్లా మేడం గారు గెలిచిన గెలిపే నాకు ఎప్పటికీ నెంబర్ 1. అందరికీ ఉండాలి, జనాలు కూడా అది ఫీల్ అయ్యారు. అండ్ అది ఎప్పటికీ ఇంకొక 10 సీజన్లు జరిగిన అలాంటి గెలుపు మళ్ళీ రాదేమో అన్నంత గెలిచారు మీరు. సీరియస్లీ అది మీకు మంచి బూస్టప్ ఇవ్వాలి, అది కంటిన్యూ అవ్వాలి. చాలా మంది ఒక టాస్క్ గెలిచి అంత ఇచ్చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఇండివిజువల్ ఆడిన ప్రతి గెలిచారు మీరు. నేను సోలో గాడు అన్ని టాస్క్లు గెలిచాను, బట్ అవి చిన్న చిన్న టాస్క్లు ఉండడం వల్ల కనిపిస్తుంది. అవన్నీ కాదు, జీరో అన్న వాళ్ళతో హీరో అనిపించుకుందా గట్టిగా అది అసలు వెంటనే గట్టిగా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. తిన్నం పూర్తయితే మేము మాట్లాడుతున్నాం. అందరూ డాడీ